కిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకమైన కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో మెట్రో నగరాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీ ముందుకు వచ్చింది. ఎముకలు, కీళ్లు, నరాలు మరియు వెన్నెముక విభాగం నందు డాక్టర్ కె మనోజ్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ తో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎంనామ్స్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ గారిచే వెన్నుకు సమస్యలు మరియు ఆపరేషన్స్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, పీఆర్పీ థెరపీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఇల్లిజిరోస్ ఆపరేషన్, వంకర తిరిగిన కాళ్లు, చేతులు సరిచేయుట మొదలగు సేవలతో పాటు యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు చేయబడును. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కందుకూరును ప్రకాశం జిల్లాలో కొనసాగించాలి. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు డిమాండ్. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక నాయకులు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజన్ చైర్మన్ షేక్ కల్ఫితుల్లా బాషా ఆధ్వర్యంలో సమతా మహిళా వేదిక వృద్ధుల ఆశ్రమంలో ఉన్న వృద్ధుల కోసం వీల్ చైర్తో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో కల్ఫితుల్లా బాషా మాట్లాడుతూ మానసిక రుగ్మతలు లోనైన అవాకీల కోసం అండగా ఉంటూ వారికి కావలసిన సదుపాయాలు అందించడంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవసరమైన వృద్ధుల ఆశ్రమంలో వీల్ చైర్ ఇస్తున్నామన్నారు. సేవ చేయడానికి మిత్రులు తోగంటి శ్రీనివాసరావు, షేక్ ఆదిల్, డాక్టర్ అనూయ రెడ్డి లాంటి వారు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పారిశ్రామికవేత్త తోగంటి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు చాపల వంశీకృష్ణ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ లీగల్ కార్యదర్శి జాజుల శ్రీనివాసరావు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామోదర్ ఆదిల్, ఇన్నోవేషన్ క్లబ్ డైరెక్టర్ షేక్ అహిత్, సమత మహిళా వేదిక వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు వి అంకబాబు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకి సహాయం చేయాలి అనే ఒక మంచి సహృదయంతో మన ఒంగోలు నగరంలోని సమత మహిళా వృద్ధాశ్రమానికి నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులకి మరి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే కాకుండా ఈ సమత మహిళా వృద్ధాశ్రమానికి మరి కొంత ఆర్థిక సహాయం కూడా మా మిత్రులు రియల్ ఎస్టేట్ ప్రముఖ వ్యాపారవేత్త మన తోగంటి శ్రీనివాసరావు గారు అందించడం జరిగింది. మరి వారికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ వీల్ చైర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము అన్ని జిల్లాల్లో కూడా వృద్ధాశ్రయాలకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఇవ్వడానికి మరి ఈ వారంలో వ్యవధిలో ప్రయత్నం చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా ఈ వీల్ చైర్స్ అందించడానికి మరి కొంతమంది దాతలు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాంటి దాతల్లో మా మిత్రుడు మన తోగంటి శ్రీనివాసరావు కూడా ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలానే మన ఆదిల్ ఇన్నోవేషన్ క్లబ్ చైర్మన్ అయిన ఆదిల్ మరియు డైరెక్టర్ అయిన ఆహిత్ మరియు వారితో పాటు కోహిద సహృదయ ఫౌండేషన్ చైర్మన్ అయిన ఆమె మన సోదరి డాక్టర్ అనూయ రెడ్డి గారు కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మరి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అనేక సేవా కార్యక్రమంలో ముందుకు వెళుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక హక్కు కోసమే కాదు, మరి వాళ్ళకి సేవా దృక్పథంతో కూడా ఉండాలి, వాళ్ళకి అండగా నిలవాలి అనే ఒక మంచి సహృదయంతో ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు మన ప్రముఖ డాక్టర్ గారైన
చాపల వంశీకృష్ణ గారు, అలానే మన భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మన దామోదరు, అలానే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన లీగల్ సెక్రటరీ అయిన జాజుల శ్రీనివాసరావు గారు, అలానే మరి మా మిత్రుడు మన తోగొండ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా మరి పాల్గొన్నారు. ఈ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమత వృద్ధ ఆశ్రయాలకి మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము. వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ వారికి సహాయం చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పి నమస్కారం అందరికీ. మా మిత్రులు ఖలీఫా భాష గారు నాకు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి రావడంతో ఇమ్మీడియట్గా నేను మీకు కొంతమందికి తెలిసిన విషయమే, నేను భారతీయ జనతా పార్టీ తరఫున పోయిన ఎలక్షన్స్లో పార్లమెంట్కి ఎంపీగా కంటెస్ట్ చేసిన ఒంగోలు పార్లమెంట్ నుంచి. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే మిత్రులు మా ఖలీఫుల్లా భాష గారు మాకు ఇలాంటి ఒక కార్యక్రమం ఉందని చెప్పగానే మేము దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చాం. రెండోది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు మా భాష గారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున చాలా చేస్తున్నారు యాక్టివ్గా. చాలా పర్యాయాలు మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళేసి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పరంగా జాతీయ పరంగా కూడా దీన్ని ఇంకా ముమ్మరం చేసి ప్రజలకి సేవ చేయటమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని ఈ పర్టికులర్ యాక్టివిటీ చేయటం అనేది చాలా సంతోషం. ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మేము ఎప్పుడు ఎల్లవేళ్ళ మా సపోర్ట్ అనేది ఉంటుంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి. అందరికీ ఇండియా తరఫున మన సౌత్ ఇండియా చైర్మన్ గారు అయినటువంటి ఖలీఫుల్లా భాషా గారు ఒంగోలులోని సమత వృద్ధాశ్రమానికి ఒక వీల్ చైర్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. చూస్తుంటే ఈ ఆశ్రమంలో చాలామంది అందరూ కూడాను వృద్ధులైన మహిళలే ఉన్నారు. అందరూ చూస్తున్నా కానీ 70+ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళే కనబడుతూ ఉన్నారు. అలాంటి వీళ్ళకి ఈ వీల్ చైర్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలానే కాకుండా ఇంతకుముందు కూడా గతంలో కూడాను ఆపత్కాలంలో ప్రతి సందర్భంలో కూడాను మేము ఉన్నామంటూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున మన ఖలీఫుల్లా భాష గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అందులో నేను కూడా చాలాసార్లు పాల్గొనడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు అవసరం వచ్చినా కానీ వీళ్ళు ముందుండటం చాలా అభినందించవలసిన విషయం. ఈ సందర్భంగా మన ఖలీఫుల్లా భాష గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి పోహర్ శ్రీనివాసరావు గారికి కూడాను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నిబద్ధత నిజాయితీ కలిగి పేదల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి జీవనరత్నం అని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎంఎల్ నారాయణ అన్నారు. ఒంగోలు మండలం కరవది గ్రామంలో కామ్రేడ్ గద్దల జీవరత్నం 21వ వర్ధంతి సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు అలాగే రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కొరకు అలుపెరగని పోరాటం చేశారని, ముఖ్యంగా దళితులు చైతన్యం చేస్తూ పార్టీ నిర్మాణం కోసం కష్టపడి పనిచేశారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. ముందుగా జీవరత్నం చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంకు జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, కరవతి సుబ్బారావు, వి హనుమారెడ్డి, పివి సీతారామయ్య, ఆర్ రామకృష్ణ, మొత్తన అంజయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజాకళాకారులం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. గజ్జమాట డప్పు మా దరువు పాట మా పలుకు పేద ప్రజల మేలు కొలుపు. ప్రజాకళాకారులం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజాకళాకారులం. జోహార్ కామ్రేడ్ జీవరత్నం గారు, జోహార్ కామ్రేడ్ జీవరత్నం గారు, జోహార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ అప్పులు తీసుకురావడానికి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ ఆస్తులు, విజయవాడలో ఉండే ప్రభుత్వ ఆస్తులు, వీటన్నిటిని తాకట్టు పెట్టడం ద్వారా, అమ్మడం ద్వారా
మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఈయన కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంతవరకు నడుపుతాడు, రాబోయే 2 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయో తెలియని పరిస్థితి. ఆయనకే మనందరికీ ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈయనకు కూడా ఈ పరిపాలన ఆయనకు గతంలో ఎక్కడ మంత్రిగా కానీ లేకపోతే పరిపాలన అనుభవం లేని కారణంగా అనుభవ రాహిత్యమైన పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన తీర్మానాలు, ప్రజలకు అనుకూలమైన విధానాలు ఏమీ రావడం లేదు. వ్యవసాయ అభివృద్ధి లేదు, రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి లేదు, ఎటువంటి అభివృద్ధి లేని నేపథ్యంలో మొత్తం దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ బీజేపీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఈపాటికి రోడ్ల మీదకి వచ్చారు. మొన్ననే మన రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులు వాళ్ళకు జీతాలు, వాళ్ళకి పెన్షన్లకు, పెన్షన్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలని, అట్లాగే పిఆర్సీ పాత జీతాలనే కొనసాగించాలని గత 50 సంవత్సరాల కాలంలో, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నారు. తిరిగి ఆ 3 చట్టాలని తీసుకొస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ చట్టాలు తీసుకురాకుండా ఉండడానికి రైతులు మరొక పోరాటానికి సమాయత్తమవుతున్న ఈ సందర్భంలో భారతదేశం మొత్తంగా బీజేపీ చేస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలతో పాటుగా అలాగే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమాయత్తం చేయటం, ప్రజలందరినీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఈరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా ఆయనకు చదువు చాలా తక్కువ అయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ మంచిదని నమ్మిన తర్వాత సమాజంలో కార్మికులకు ఉన్న పరిస్థితులు లేదా పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితోటి అనేక విషయాలను ఆయన అవగాహన చేసుకొని ఒకప్పుడు అట్టడుగు స్థాయిలో విషయ పరిజ్ఞానం విషయంలో కానీ చదువు విషయంలో కానీ అట్టడుగు స్థాయిలో ఉన్న ఆయన ఒక దశ దాటిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులైన తర్వాత సమాజాన్ని గురించి అవగాహన చేసుకొని తన పాత్ర నిర్వహించే క్రమంలో రైల్వేలో వర్కర్స్ యూనియన్కి ఒంగోలు బ్రాంచి కార్యదర్శిగా, జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ రైల్వేలో సపరేట్గా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, జిల్లా సమితి సభ్యులుగా, నాయకులుగా ఆయన ఎదిగారు. అంటే ఆయనకున్న ఒకటి మనస్సులో కపటం కల్మషం లేకుండా ఉండదేదో నేరుగా మాట్లాడటం, ఏదైతే ఆయన చెప్పాడో దానికి కట్టుబడి ఉండటం, అటువంటి నిబద్ధత ఉన్నందువల్లనే ఆయన ఆ స్థాయికి ఎదిగారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఈ వర్ధంతి సభలను జరుపుకునేటప్పుడు దీనికి ఒక కారణం ఉంది. గతంలో వాళ్ళు ఏదైతే ఆశించారో వాళ్ళ ఆశయాలను, లక్ష్యాలను సాధించడానికి ఏ మార్గాన్ని అయితే వాళ్ళు అనుసరించారో ఒకసారి గుర్తు చేసుకొని దాని నుంచి స్ఫూర్తిని పొంది అటువంటి మంచి పద్ధతుల్ని, లక్షణాలని, ఆలోచనల్ని మనం కూడా శ్రీ హజరత్ సయ్యద్ గోరే మస్తాన్ ఆవులియా ఊర్షేద్ కార్యక్రమాన్ని పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మస్తాన్ దర్గా కొడల్లో వద్ద ఉన్న దర్గాలు భక్తులు మస్తాన్ బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరిమెట్ల హజరత్ బాబా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు దామచర్ల సత్య పాల్గొని బాబా వారికి ఆశీస్సులు అందుకున్నారు. 12వ తేదీన బాబా వారిని అఖండ దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బాబా తెలియజేశారు.
ఎట్లా తీసేవన్నా ఈ మూల నుంచి వస్తుంది నాకు అర్థం రాదు. ఒంగోలులోని మన మస్తాన్ దర్గా దగ్గర గంధం మహోత్సవానికి నన్ను ఆహ్వానించడం, ఈరోజు ప్రతి సంవత్సరంలాగా ఈ దర్గాకి రావటం ఎప్పుడు ఆనవాయితీ. ఈ మన ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఎప్పుడు మాతోటి చనువుగా ఎప్పటి నుంచో ఉంటారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినటువంటి నిర్వాహకులందరికీ, ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కి పేరు ఆయన ఈ యొక్క వారి బాబా గారి ఆశీస్సులు, మస్తాన్ దర్గా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుడిని నిన్ను మనసుతోటి. ఒంగోలు శర్మ కాలేజ్ మైదానం వేదికగా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన క్రికెట్ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఇందుర్తి డుంబు తెలిపారు. ఈ క్రికెట్ పోటీలు ప్రముఖ వైద్యులు చిటితోటి జీవన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవం మాట్లాడుతూ మెగా అభిమానులు అందరూ కలిసి క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషకాయమని అన్నారు. నిర్వాహకులు ఇందుర్తి డుంబు మాట్లాడుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత పండితరెడ్డి ఆశీస్సులతో మెగా క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 16 జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. 19వ తేదీ జరిగే ఫైనల్ మ్యాచ్ కు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొల్లం దీపక్, కోటి, డాక్టర్ హేమంత్, ఇరిగేషన్ శాఖ డిఈ పూర్ణచంద్రరావు, కిరణ్ కుమార్, బేజాడితో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ క్రీడను ప్రదర్శనను కనబర్చారు. మెగాస్టార్స్ అందరూ కలిసి ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ మన జిల్లాలో ఒంగోలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారి ఆశీస్సులతో, చింతపల్లి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 16 టీంలు సెలెక్ట్ చేశారు. దాంట్లో ఈ 8 రోజుల పాటు వచ్చే శనివారం దాకా మ్యాచ్లు జరిగి సాటర్డే ఫైనల్స్ జరుగుతాయి. ఆ రోజు మినిస్టర్ గారు వస్తారని చెప్పినారు. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మోరోవర్ ఆర్గనైజింగ్ చైర్మన్ లాంటి డుంబు, క్రికెట్ లవర్ అయిన డుంబు, అలాగే దీపక్, అలాగే డాక్టర్స్ 11 టీం కెప్టెన్ హేమంత్ డుంబు కానీ, జీవన్ సార్ కానీ, మేమైనా కానీ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్సు. అదేవిధంగా చిరంజీవి గారి మెగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం మన డుంబు, అందులో మన డుంబు మీకు తెలుసో తెలియదో, డుంబు అంటే మా చిన్నప్పటి నుంచి డుంబు మంచి క్రికెటరు, మంచి జిల్లాలోనే నెంబర్ 1 ప్లేయర్గా ఉండేవాడు డుంబు. తను క్రికెట్ టోర్నమెంట్ పెడతాడని చాలా ఆనందం వేసింది. అదేవిధంగా ఈరోజు ప్రణీత్ రెడ్డి గారు రావాల్సింది అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం చేంజ్ అయింది. ఈవినింగ్ లోపల వస్తారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా 19వ తేదీ గ్రాండ్ ఫినాలేకి మన మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వస్తారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి ప్రతిరోజు ఈ మ్యాచ్లన్నీ వీక్షించి. డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్
డుంబు గారు ఈ టోర్నమెంట్కి రాత్రి ఫోన్ చేసి నన్ను ఆహ్వానించారు. మెగా క్రికెట్, నేను క్రికెట్ అభిమాని యాక్చువల్ బేసిక్గా, అందుకని ఇంతకుముందు 2-3 గేమ్ల పరిచయం మీద నన్ను ఆహ్వానించారు. ఈ టోర్నమెంట్ సక్సెస్. క్రికెట్ మీద అభిమానంతో ఎంతోమంది క్రికెట్ లవర్స్ అయినా కుర్రోళ్ళు అందరినీ ఒక చోట చేర్చి ఇట్లా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎంతో కష్టపడి ఆర్గనైజర్స్ లాంటి డుమ్ము అన్న కానీ ఇంతకుముందు కూడా మన దగ్గర చాలా టోర్నమెంట్స్ జరిగాయి. ఇట్లనే మరింత మరిన్ని మంచి టోర్నమెంట్స్ జరగాలని కోరుకుంటూ ఇలా మెగా టోర్నమెంట్ అనే పేరులోనే ఉంది. మెగా అంటే ఇంకా మరీ పెద్దగా జరుగుతుంది ఇది అంటే ముందు మీద అని ఆశిస్తూ దీనంతటికి క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. ఈ యొక్క టోర్నమెంట్కి ప్రణీత్ గారు చీఫ్ గెస్ట్గా రావటం కొంచెం లేట్ అయింది. ఆయన సాయంత్రం లోపు మా టోర్నమెంట్కి విచ్చేస్తానని మాకు తెలియపరిచారు. అదేవిధంగా ఫైనల్స్లో మన మన మినిస్టర్ గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రోగ్రాంకి విచ్చేస్తున్నారు. అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా నాయనపతిని ఘనశ్యామ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహిస్తామని. విశాఖ ఉక్కు మరియు ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం అమ్మకం ఆపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి చేస్తుందని, రంగ సంస్థలను రక్షించుకోకపోతే భావితరాల భవిష్యత్తు, ఉపాధి, సామాజిక న్యాయం లేక అభివృద్ధి అంధకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మధుదార్, నగర జిల్లా కార్యదర్శి టి మహేష్, శ్రీరామ శ్రీనివాసరావు, సిహెచ్ రమాదేవి, సుబ్బారావు, రాములు తదితరులు పాల్గొన్నారు. మంది బలిదానాలతోటి సాధించుకున్న విశాఖ ఉక్కును ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో స్టీల్ ప్లాంట్లని అనేక పోరాటాల ఫలితంగా సాధించిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోస్కో కంపెనీకి కట్టబెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజల నుంచి 1,000,000 సంతకాలు సేకరణ చేసి ఈ పార్లమెంటు సందర్భంగా ప్రధానమంత్రికి అందజేయాలని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. రెండోది, ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 32,000 మంది కార్మిక వర్గం ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. 3 లక్షల పైగా కోట్ల ఆస్తులు కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటైజ్ చేయడం అనేది రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా మరి ప్రైవేటైజేషన్ చేశారు. ఈ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తే పోతే రాబోయే కాలంలో ప్రభుత్వ రంగంలో ఏమీ ఉంచకుండా చేయాలని చెప్పేసి ఈరోజు నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భం కూడా చెప్పింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కూడా బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను కలుపుకొని ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం జరుగుతోంది. ఈరోజు గత సంవత్సరం నుంచి ఈరోజు 365 రోజు విశాఖపట్నం దీక్షలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే స్పందించి ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకోవాలని. అందరుల హక్కు అనే నినాదంతో ఈరోజు 1,000,000 సంతకాల సేకరణ చేయటం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సంతకాలు పార్లమెంట్లో ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. 32 మంది యువకులు ప్రాణాన్ని కోల్పోయి కూడా స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఒంగోలు నగరంలో కేశవస్వామిపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి అభిషేక కైకేరాలు నిర్వహించారు. అనంతరం మూలమూర్తిని పలు రకాల స్వర్ణాభరణాలు పుష్పమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు రాజరాజేశ్వరి అమ్మవారి పల్లకీ సేవలు ఘనంగా నిర్వహించారు. సజాతో
చంద్రమా మనసోజ్యంధ్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీద పబ్జాగం భూమిర్దిశ వేదాహమేకః శక్రప్రవిద్వాసదస్సః తమేవం నాన్యపంతా విచ్యతే యనాయాభే అంతః ఆతపతిః యంతః దేవ అగ్రే తదబ్రువన్ను అహోరాత్రే పార్శ్వే జం సిమ్నాస్తు ద్విపదే శం చితంతి శాంతి శాంతిః గంధధ్వాం ధురాదర్శాం పిచ్చపుష్టాం కరీషిణీం భూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసక్క గాతుం యజ్ఞపతయే దైవీః స్వస్తిరస్తు నః అమృతే సచ్చేర్దిష్టితం ధర్వపితుం మే గోపాయ సమన్నమిహాయిషే వేద వేదాంతవేధ్యాయ మేఘసేనాపత్య ప్రదాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం సదా వాయుస్తుతాయ నమః ఓం చిత్తవైకుంఠలోకాయ నమః ఓం గిరికుంజ విహారనే నమః ఓం హరిచందన గోత్రేంద్ర స్వామినే నమః ఓం శంకరాది మహాయోగి పూజితాయ నమః ఓం దేవజిత్ ముఖాంత దైత్య సంగమాయ కందుకూరు నియోజకవర్గాన్ని యథాతథముగా ప్రకాశం జిల్లాలోని ఉంచాలని, రెవెన్యూ డివిజన్ ని కొనసాగించాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా కలెక్టర్ను నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి వినతి పత్రం అందించారు. రండి. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించేందుకు డివిజన్ హోదాని
కందుకూరికి యథాతథ స్థితిలో ఉంచేందుకు ఏదైతే డివిజన్ రద్దు కార్యక్రమాన్ని చెబుతున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అభ్యంతరాలను ఇచ్చుకునేదానికి నెల రోజుల గడువును ఇచ్చినందువలన ఈరోజు మా యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ జిల్లాలోనే మా కందుకూరు నియోజకవర్గాన్ని కొనసాగించే దానికోసంగా అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందరూ కూడా సంతకాలు చేసి వారి డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి ఈరోజు ఇవ్వటం జరిగింది. మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతుందనే పూర్తి నమ్మకం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా యొక్క ఇబ్బందులని, మా యొక్క విజ్ఞప్తుల్ని సంపూర్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో మేమున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి 2-3 లేఖల ద్వారా ఇప్పటికే వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. ప్రకటించిన వెంటనే తొలి ఉత్తరం కూడా మా దగ్గర నుంచే ముఖ్యమంత్రి గారికి పంపించాం. కానీ దీనిని ఇంకొక రకమైన విధానంలో మనం దీన్ని నడపకూడదు. అందరూ సంయుక్తంగా పార్టీలకు అతీతంగా ఆ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క అభిలాషని గౌరవిస్తూ మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి మేము నిన్న కూడా అక్కడ పత్రికా సమావేశంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా స్థాయికి ఎందుకు తీసుకొచ్చినామనంటే ఇక్కడ అప్పీలింగ్ అథారిటీ జిల్లా కలెక్టర్ గారు కాబట్టి ఇంతవరకు కందుకూరు ప్రాంతం నుంచి 3 అప్లికేషన్లు వచ్చాయని రాత్రి డిఆర్ఓ గారు చెప్పారు. ఒకటి నేను ఇచ్చిన అప్లికేషన్ మొట్టమొదటిలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ గారు ఇచ్చింది, ఆ తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ ఇక్కడ కందుకూరు వారు వచ్చి ఇక్కడ అందజేసిన వినతి పత్రం. అందుకని వినతి పత్రాల సంఖ్య పెరగాలి. ప్రజల డిమాండ్ని మనసుల్లో పెట్టుకోకుండా కాగిత రూపంలో పెట్టుకొని జిల్లా యంత్రాంగానికి సకాలంలో P9S ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కందుకూరును ప్రకాశం జిల్లాలో కొనసాగించాలి. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు డిమాండ్. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక నాయకులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.